హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి అదేవిధంగా పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రైతు భరోసా సంబంధించి అయితే ఊహించని శుభార్త అయితే తెలియజేశారు. ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అందరికి కూడా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తామని కొత్త విధానంతో ప్రభుత్వం ముందుకు రావడం అయితే జరిగింది. అందరికి కూడా అన్నదాతల ఖాతాల్లో నిధులు అనేది డీబీటీ పద్ధతిలో భూభారతిలో ఎవరైతే వ్యవసాయం సాగు చేస్తున్నారో వారికి అయితే జమ చేస్తున్న తెలంగాణలో కనిపిస్తుంది. 26 తారీఖు జనవరిన కొత్త సంవత్సరం కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దాంతో పాటు 4 పథకాలను కూడా ప్రారంభించిన విషయం విధాతమే. రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో అన్నదాతల ఖాతాలో నేరుగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు జమ చేసింది. చాలా మంది అయితే మాకు డబ్బులు రాలేదని అంటున్నారు కదా. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గుడ్డు సైతి చెప్పడం జరిగింది అనమాట. రాష్ట్రంలో తెలంగాణలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, ఇక మిగతా పథకాలకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా నుంచి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ న్యూస్ అండి. రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేశారు మోదీ గారు. ఆల్రెడీ మీ అకౌంట్ లో పడ్డాయి అనమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. బీహార్లోని బాగల్పూర్ లో జరిగిన కార్యక్రమంలో 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 22,000 కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్ర మోదీ అయితే డీబీటీ పద్ధతిలో నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని, అంటే ఇప్పటి వరకు 18వ విడత జమ చేసి ఇప్పుడు 19వ విడతకు 2,000 చొప్పున దాదాపు 38,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరిగిందనమాట. ఒక క్లిక్తో రైతుల ఖాతాలో అయితే నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు, అసలు మాకు డబ్బులు పడాయా లేదా అనేది. ఇందుకు సంబంధించి pmkisan.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో నవ్ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీకు డబ్బులు పడిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ డబ్బులు కనుక మీకు మెసేజ్ వస్తాయి, కొంతమంది మెసేజ్ కూడా రావడం లేదు అంటున్నారు. కొంతమందికి ఒక విలేజ్లో అయితే కొంతమందికి వస్తున్నాయట, కొంతమందికి రాలేదు. ఈకేవైసీ చేసుకోకపోవడం ఒక పొరపాటు అయి ఉంటుంది, లేకపోతే ఈకేవైసీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కొంతమందికి ఏమో ప్రభుత్వం నిన్న విడుదల చేస్తే ఈ రోజు కొంతమందికి, రేపు కొంతమంది కూడా పడతాయి అనమాట ఈ వారం మొత్తం. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ, ఈ సెంట్రల్ నుంచి వచ్చేటువంటి స్కీమ్ కాబట్టి ఇందుకు సంబంధించి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి అధికారులు కూడా అంటున్నారు. నేడు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, ఎంత మొత్తంలో పెట్టుబడి సాయం అనేది అందుతుంది, 4 పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ ఏందనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేల గుడ్ న్యూస్ చెప్పారన్నమాట. ఏదైతే అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో అనేది నిధులు అనేది ట్రాన్స్ఫర్ చేసిందని మంచిర్యాల జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సభా వేదికగా సీఎం కీలక ప్రకటన చేశారు. సో ఇప్పటి వరకు ఇక 3 ఎకరాల లోపు రైతుల నిధులనే జమ చేశామని, ఇకపైన మిగతా వారికి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా మొదటి ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,577 కోట్లు, 2 ఎకరాల వరకు 13.23 లక్షల మందికి 1,130 కోట్ల రూపాయలు, 3 ఎకరాల వరకు 9.56 లక్షల మంది డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేశామని, 1,230 కోట్లు ఖాతాలో వేశామని, ఇక జనవరి 26న పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి 568.99 కోట్ల రైతు భరోసా నిధులు అనేది జమ చేశామని, ఈ పథకానికి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు అనేది ట్రాన్స్ఫర్ చేశామని, నిన్ననే మోదీ పైసలు అయితే జమ కావడం అయితే జరిగిందని. సో ఈ రోజు అనగా మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అయితే చెప్పడం జరిగిందనమాట. నిన్న మోదీ పైసలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఎందుకంటే చాలా మందికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అనేది జమ కావడం లేదంటున్నారు. కాబట్టి ఈ నెల అనేది చివరికి అయితే వచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంది. మార్చి 1వ తారీఖున కొత్త రేషన్ కార్డులు అనేది దాదాపు 1,00,000 కార్డులు అయితే ఇవ్వాలని చూస్తున్నారు. 8 తారీఖున మిగతా ప్రాంతాల్లో అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో అయితే టార్గెట్ అయితే పెట్టుకుంది. కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే స్మార్ట్ కార్డుల రూపంలో అందించాలని చూస్తున్నారు. ఇంకోటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకున్నారు.
అనమాట. చాలా మంది మీసేవలో చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది 2-3 సార్లు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్నారు. వారి అవగాహన లేక చేసుకుంటున్నారని వాటిలో ఏరివేసి ఆ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు పరీక్షగా మారిందని అంటున్నారు. ఇట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నా కూడా కోర్టుతో సంబంధం లేకుండా అందరి అకౌంట్లో డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే, సమస్యలు ఉన్నట్లయితే వ్యవసాయ అధికారులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా సార్ట్అవుట్ అయితే చేస్తారనమాట. చాలా మందికి అయితే డబ్బులు అనేది జమ కాలేదంటున్నారు. ఈ రోజు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పింది. మొత్తం కూడా ఎప్పుడు ఈ రోజు డబ్బులు వేస్తామని చెప్పలేదు కాబట్టి ఈ రోజు, ఎందుకంటే నిన్న మోదీ పైసలు వేసినప్పుడు ఈ రోజు తప్పనిసరిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కల్లా డబ్బులు అనేది 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వరకు డబ్బులు అనేది ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందిరా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. ఏదైతే ప్రభుత్వం 4 విడతలు వచ్చి 5 లక్షల రూపాయలు, మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 6 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికలతో ఇప్పటికే పట్టా పొందిన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు అయితే అందించడం జరిగింది. సో ఇందులో కూడా కొన్ని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. ఎక్కడ కూడా ఈ ఇల్లు అనేది పూర్తి కావాలి. ఇప్పుడున్నటువంటి మెటీరియల్ కాస్ట్ ధర అనేది ఎక్కువగా ఉండడంతో చాలామంది సగంలో నిలిపేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా కొత్త విధానంతో, కొత్త మోడల్లో నూతనంగా ప్రతి మండలానికి సంబంధించి 2-3 నమూనాలు అయితే సిద్ధం చేయడం జరిగింది అనమాట. సో వాటి ఆధారంగా ఇల్లు నిర్మించుకోవాలని, ముగ్గు పోసి దాంతోపాటు బేస్మెంట్ కూడా కట్టాలన్నమాట. మార్చి 10 తారీఖు లోపు వారికి మాత్రమే డీబీటీ పద్ధతిలో అకౌంట్లో డబ్బులను ట్రాన్స్ఫర్ అయితే కావడం జరుగుతుంది. ఎవరు కూడా పిల్లర్లు కావచ్చు, అదేవిధంగా ఎక్కువ ఐరన్ వాడకుండా తక్కువ ధరకే ఇల్లు అనేది అంతా కూడా నీట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక ఏదైతే మేస్త్రిలో కూడా శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ రకంగానే నిర్మించుకోవాలన్నమాట. ఏ స్టేజ్లో ఆగిపోతుంది, ఏ స్టేజ్ల వరకు ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పేసి ఇందుకు సంబంధించి జియో ట్యాగింగ్, ఆన్లైన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వాటిని మానిటరింగ్ అయితే చేయనున్నారనమాట. పిఎం కిసాన్ డబ్బులు అనేది కొంతమందికి 4,000 రూపాయలు కూడా ఖాతాలో జమ అవుతుందండి. అది ఎలా అంటే 18వ విడత, 19వ విడత, కొంతమందికి అంటే ఈకేవై చేసుకొని వారికి పడ్డాయి అనమాట. 18వ విడత డబ్బులు పడ్డ వారికి 19వ విడత 2,000 రూపాయలు అయితే ఖాతాలో నేరుగా అయితే డీబీటీ పద్ధతిలో అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. ఒకసారి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. వచ్చిన వెంటనే అన్న పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ కావడం జరిగిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ అండి. 2 చీరలు అయితే ప్రత్యేకంగా అత్యంత క్వాలిటీది మహిళా సంఘాలకైతే ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సన్న బియ్యం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఉగాది కానుకగా. సో రాష్ట్ర వ్యాప్తంగా